రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 1683 గ్రామ పంచాయతీలు ఉండగా తొలి విడతలో 555 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటికే 44 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక దీంతో మిగిలిన 512 గ్రామ పంచాయతీలు అలాగే 3793 వార్డు స్థానాలకు రేపు పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. ఇక పోలింగ్ జరిగే గ్రామాల్లో BNS 163 సెక్షన్ అమలు చేయనున్నారు. అంతేకాకుండా మద్యం దుకాణాలను కూడా మూసివేశారు. ఈరోజు కమలాపూర్ మొదటి విడతలో భాగంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మోడల్ స్కూల్లో 23 గ్రామ పంచాయతీలకు సంబంధించి మేము ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాము. అన్ని కౌంటర్స్ కూడా ఏర్పాటు చేసినాం. స్పెషల్ కౌంటర్స్, జనరల్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేసినాం. వీటికి సంబంధించి సిబ్బందిని కూడా తరలించడానికి బస్సులను కూడా రూట్ వైజ్ ఏర్పాటు చేయడం జరిగింది. జోనల్ ఆఫీసర్స్ని కూడా ఒక 4 జోనల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. 8 రూట్లు ఉన్నాయి. 8 రూట్ల ఆఫీసర్స్ని కూడా అలాట్ చేసినాం. సిబ్బంది అందరినీ కూడా మొత్తం సమాయత్తం చేసి రేపు జరగబోయే ఎలక్షన్ కోసం పూర్తి స్థాయిలో సామాగ్రిని అంతా కూడా సమకూర్చడం జరిగింది. ఎన్ని గ్రామాలు? 23 గ్రామ పంచాయతీలు. ఒకటి యునానమస్ కావడం జరిగింది 24 ఉంటే, అందులో 23 గ్రామ పంచాయతీలు మాత్రమే రేపు జరగబోయే ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్ సిబ్బంది అదేవిధంగా సామాగ్రి కూడా సంసిద్ధం చేయడం జరిగింది. కౌంటింగ్ సంబంధించి కూడా ఎలక్షన్ 1 వరకు పోలింగ్ అయిపోగానే 2 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ కౌంటింగ్ సంబంధించి కూడా ఎక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో గ్రామ పంచాయతీలో అక్కడే కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడే కౌంటింగ్ మొదలైపోయిన తర్వాత ఫలితాలు కూడా అక్కడనే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి కూడా అధికారులు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సాయి, రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 1683 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో తొలి విడత 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 43 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంలో చాలా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, గ్రామ పెద్దలంతా కూడా ఎవరైతే సేవ చేస్తూ గతంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వారందరూ కూడా ఏకగ్రీవం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మిగతా 512 గ్రామ పంచాయతీలకు 3793 వార్డు స్థానాలకు రేపు పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతా ఉంది. గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేసి కాసేపటి క్రితమే నుంచి మొత్తం ఇటు కమలాపూర్, ఎలకతుర్తి, బీనేరుపల్లి, హన్మకొండ జిల్లాలు, వర్ధన్నపేట, రాయపర్తి, పాలకుర్తి ఏరియాలకు సంబంధించి వరంగల్ జిల్లాలో కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేసి ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. పోలింగ్ జరిగినటువంటి గ్రామాలలో BNS 163 సెక్షన్ ను పోలీసులు అమలు చేశారు. ఇప్పటికే మద్యం దుకాణాలు మూసివేసి గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. నిన్నటికే ప్రచారం ముగిసినప్పటికీ కూడా నిన్న నుంచి ఈ రోజు వరకు కూడా అభ్యర్థులంతా కూడా ప్రలోభాలకు గురి చేసేందుకు మద్యం పంపిణీ కావచ్చు, డబ్బుల పంపిణీ కొనసాగుతున్న నేపథ్యంలోనే అధికారులు అటువంటి ఏమైనా ఉంటే దృష్టి తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా అభ్యర్థులు మాత్రం స్థానిక పోరుకు సంబంధించి పల్లెపూరులో ఇటువంటి కార్యక్రమాలను కూలినటువంటి పరిస్థితి. ప్రత్యేక పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు మాటలు చేసి నిర్వహించినటువంటి పరిస్థితి. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసినప్పటికీ కూడా